బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లు రెండు దొందు పార్టీలే అని రెండు పార్టీల బీసీల పట్ల కపట ప్రేమ నటిస్తున్నాయని విమర్శించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిం వెంకటేశ్వర్లు. రెండు పార్టీల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే ఆగస్టు 2వ తారీఖున బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించబోతున్నామని తెలిపారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావడం విడ్డూరంగా ఉందన్నారు. నలభై 42% రిజర్వేషన్స్లో పెట్టి దాంట్లో 10% ముస్లింలని ఎట్లా కలుపుతారు మీరు? ఈ ముస్లిమ్స్ని కలిపి తెలంగాణలో ఏ రకంగానైనా దీన్ని ఆమోదింపజేసుకొని దేశమంతా కూడా ముస్లింలని బీసీలలో కలిపి గంపగుత్త దేశంలో బీసీలందరినీ మోసం చేయాలని చెప్పేసి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి 2వ తారీఖు జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమంలో కేసీఆర్ చేసినటువంటి బీసీ వ్యతిరేక కుట్రలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బీసీ వ్యతిరేక కుట్రలు, కవితమ్మ లాంటి అంటే రాజకీయ అంశం కోసం వెతుకుతూ ఈ అంశం దొరికింది దీన్ని పట్టుకొని లాగాలనుకుని ఆమె చేసేటువంటి కథ, ఈ కుట్రలు అన్నిటిని కూడా రేపు 2వ తారీఖు రోజు మహాధర్నా కార్యక్రమంలో ప్రజల ముందు వివరించబోతా ఉన్నాము. బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే మహాధర్నాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. అటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ రెండు కూడా బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని కాసిం వెంకటేశ్వర్లు విమర్శించడం జరిగింది. మరోవైపు మహాధర్నా కూడా చేపట్టబడుతున్నట్టు చెప్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వెంకట్? ప్రసూన, బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాజకీయంగా కావచ్చు, ఇటు సంస్థాగతంగా కావచ్చు బలోపేతం అయ్యేందుకు దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ప్రధానంగా ఇప్పటికే నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు సన్నద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం 2 అంశాలు చాలా ప్రధానంగా తీసుకున్నది బీజేపీ. ఒకటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఒకటైతే, ఇంటింటికి బీజేపీ అనే అంశం 2వ అంశం తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఖచ్చితంగా రాష్ట్రంలో బలం పెంచుకోవాలి, సంస్థాగతంగా కావచ్చు, ఇటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కావచ్చు సత్తా చాటేందుకైతే బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా వచ్చే నెల ఆగస్టు 3, 4 తేదీల్లో చాలా స్పష్టంగా 2 అంశాలు ఇంటింటికి బీజేపీతో కరపత్రాలు పంచాలని కూడా డిసైడ్ చేసింది. అందులో ఇటు తెలంగాణలో మార్పు రాలేదు, బతుకులు మారలేదు అనేది పాంప్లెట్ ముద్రిస్తూ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్లు ఇస్తోంది. ఇటు మరోవైపు ఇటు 3.0 మోడీ పరిపాలన, ఈ 11 ఏళ్ల పాలనలో మోడీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, అనేక అంశాలు మోడీకి చేసినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు వివరించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా వినూత్నంగా బీజేపీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 3, 4 తేదీల్లో ఖచ్చితంగా రాష్ట్ర సర్కార్ ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి 420 హామీలు మొత్తం కూడా ఈ ప్రజల ముందుకు పెట్టేందుకైతే సిద్ధమవుతుంది. మరోవైపు ఈ ఇంటింటి డోర్ టు డోర్ క్యాంపెయిన్తో పాటు ఇటు బీసీ రిజర్వేషన్ పైన గతంలో బీఆర్ఎస్ మోసం చేసింది, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందంటూ కూడా చాలా స్పష్టంగా బీసీ రిజర్వేషన్ల పైన అటు బీఆర్ఎస్ విధానాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజల్లో ఎండగట్టేందుకు కూడా సిద్ధమవుతుంది. అందులో భాగంగానే రేపు 2వ తారీఖు రోజు ఇంద్రపార్క్ వేదికగా భారీ ఎత్తున మహాధర్నాకు పిలుపునిచ్చింది. మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా బీజేపీ శ్రేణులందరూ ఈ మహాధర్నాకు తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. స్పష్టంగా బీసీ రిజర్వేషన్లపైన బీజేపీ ముందు నుంచి ఒకే నినాదాన్ని చెప్తా ఉంది. ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. కానీ అదే బీసీ రిజర్వేషన్కి సంబంధించిన 42%లో 10% రిజర్వేషన్
ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ముస్లింకి ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ పైన వ్యతిరేకిస్తోంది. ఈ 42%లో 10% ముస్లిం రిజర్వేషన్లు మతపరమైనటువంటి రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లను ఎత్తివేయాలనేది కూడా డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి లీగల్గా అనేక సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ మతపరమైన రిజర్వేషన్ అంశంలో ఇప్పటికీ 42% అని ప్రకటిస్తుంది. అందులో 10% మైనారిటీలకి 10% రిజర్వేషన్ ఇస్తుంది. ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లో అనేక లీగల్ అంశాలు వస్తాయని తెలిసి కూడా కావాలనే బీసీ సమాజాన్ని మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ 42% రిజర్వేషన్ అంటూ కూడా ముందుకొస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీల అమలు లేదు, పూర్తిగా వైఫల్యం చెందింది అనే నినాదాల మీద రేపు 2వ తారీఖు ఇంద్రపాదిక వేదికగా భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఖచ్చితంగా ఆ రోజు బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ విధానాలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ విధానాలు కావచ్చు ప్రజల్లోకి తెలియపరుస్తాం అనేది చాలా స్పష్టంగా బీజేపీ చెప్తోంది. కాబట్టి ఇట్లా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధమవుతున్నారు. కాబట్టి దీంతోపాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. చాలా స్పష్టంగా స్థానిక సంస్థల్లో బలం పెంచుకుంటేనే వచ్చే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం సాధ్యమవుతుందనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకెళ్ళింది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే నినాదంతో ముందుకెళ్లాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఆ లక్ష్యంతోనే, అదే ప్లాన్తోనే బీజేపీ వినూత్నంగా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో బలం పెంచుకునేందుకైతే ప్రయత్నం చేస్తుంది. ప్రసూన, థ్యాంక్ యూ వెంకట్.